టీడీపీ మహానాడు కన్నుల పండుగగా జరుగుతుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చెబుతున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల క్రమశిక్షణ మెచ్చుకునే విధంగా ఉందని వేమిరెడ్డి దంపతులు అభిప్రాయపడ్డారు. నెల్లూరు నుంచి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు మహానాడుకు వచ్చారని తెలిపారు. మహానాడులో జరుగుతున్న కార్యక్రమాలు పక్కాగా జరుగుతున్నాయంటున్న వేమిరెడ్డి దంపతులతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. కార్యక్రమానికి అతిథి మహారాజులు వచ్చారు. ఈరోజు ఉదయం నుంచి కూడా పసుపు జెండాలతో పసుపుమయమైనటువంటి మహానాడు కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చినారు. ఒకసారి ఆయనతో మాట్లాడుతుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో నెల్లూరు పార్లమెంట్ సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా దగ్గరుండి చూస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక వనరులకు సంబంధించిన సమన్వయ కమిటీగా మెంబర్గా ఉన్నారు. వేమిరెడ్డి సార్, ఈరోజు ప్రధానంగా ఈ మహానాడు కార్యక్రమం తొలిసారి మీరు టీడీపీ తరఫున పాల్గొన్నారు. ఎలా ఉంది సార్? తొలిసారి రావడం ఇంత బాగుంటుందని కూడా ఊహించుకోలేదు. కార్యకర్తలు డిసిప్లిను, క్రమశిక్షణతో నడుస్తూ ఉంది. ఇప్పుడు వరకు నేను చూసిన మహానాడు అఫ్కోర్స్ మొదటిసారి కాబట్టి నేను చూసిన కార్యక్రమాలు ఇప్పుడు దాకా జరిగిన వరకు చూస్తే చాలా అద్భుతం. నేను ఇంత డిసిప్లిన్తో పాటించి ఇంత బాగా నడుస్తుందని నిమిషం కూడా టైం కూడా మెయింటైన్ చేస్తున్నారు. మన ముఖ్యమంత్రులు మంచి సంభాషణ ఇచ్చాడు. అట్నే యువ నాయకుడు లోకేష్ కూడా మంచి సంభాషణ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన దాంట్లో కూడా చాలా మీనింగ్ ఉంది. మనం అందరం కూడా కార్యకర్తలందరూ కూడా పాటించాలని కోరుకుంటున్నాం. సార్, అయితే గతంలో మీరు ఆధ్యాత్మిక ఉండొచ్చు, సేవా రంగంలో అనేక సేవలు చేశారు. ఎంపీ అయిన తర్వాత ఇప్పటికే పార్లమెంట్ స్థాయిలో దివ్యాంగులకు కానీ అదేవిధంగా పార్లమెంట్ స్థాయిలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? నాకు అది ఒక సాటిస్ఫాక్షను. నేను ఈరోజు పాలిటిక్స్కి ఒక ఎంపీగా పబ్లిక్లోకి వచ్చి ఎంపీగా గెలవడం, ఇటువంటి కార్యక్రమాలు చేయాలనే, ఇంకా ఎక్కువ కూడా చేయాలని చాలా సాటిస్ఫాక్షన్ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఉన్నాను. నెల్లూరు పార్లమెంట్ మన మినీ మహానాడు చూసాము, చాలా హ్యాపీగా జరిగింది మినీ మహానాడు. సో ఈ మహానాడు చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది? ఈ 3 రోజుల పాటు జరిగే పండుగ వాతావరణం ఎలా అంట? నువ్వు ఆన్సర్ చేయి. సో మన డైనమిక్ కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. మేడం, తొలిసారి శాసనసభ్యులుగా అయిన తర్వాత మహానాడులోకి ఎంటర్ అయ్యారు. ఎలా ఉంది మేడం? చాలా గొప్పగా ఉంది. ఇది నెల్లూరులో మినీ మహానాడు కానీ, ఇక్కడ ఈ మహానాడు కానీ ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు తమ కుటుంబ సభ్యుల్లో ఒక పండుగ వాతావరణంతో జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తన కుటుంబంలో ఒక పండుగలాగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా కార్యక్రమాలు చూస్తున్నారు. తొలిసారి టీడీపీకి సంబంధించిన మహానాడులో మీరు పార్టిసిపేట్ చేశాడు. అసలు ఎలా అనిపిస్తుంది, ఏంటి మేడం? ఇదంతా చూస్తుంటే ఈ పార్టీ స్ట్రక్చర్ అండ్ అడ్మినిస్ట్రేషన్, డిసిప్లిన్ అన్నీ కూడా మన అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఏ విధంగా అయితే ఈ పార్టీ స్థాపించారో, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని, దాన్ని ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు నారా లోకేష్ గారు అదే రీతిలో తీసుకెళ్తూ ఇందాక తీర్మానాల్లో కూడా చెప్పారు, కార్యకర్తలే అధినేతలు అని చెప్పి. ఆ ఒక్క వాక్యం నాకు నిజంగా చాలా మనసుకు హత్తుకుంది. నిజంగా దీన్నే గాన ముందుకు తీసుకెళ్తే మనం తప్పకుండా ఎప్పటికీ శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుందని, ప్రజలందరూ మన పక్కే ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. చివరిగా కోవూరు నుంచి ఎంతమంది భారీ బహిరంగ సభకు రాబోతున్నారు? ఇప్పటికే చాలా బస్సులు కూడా పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. అవును, కోవూరు నుంచి ఆల్రెడీ మా వాళ్ళు ఇక్కడ ఒక కళ్యాణ మండపంలో కార్యకర్తలు, నాయకులు, మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జ్లు, బూత్ ఇన్ఛార్జ్లు అందరూ ఆల్రెడీ వచ్చేస్తున్నారు. అండ్ రేపు 29వ తేదీ కూడా కొన్ని బస్సుల్లో ఆల్మోస్ట్ 5,000 మంది దాకా మాకు చెప్పారు. తప్పకుండా అంతమందిని కూడా మేము ఇక్కడికి పిలిపిస్తామని చెప్పి అనుకున్నాం. మొత్తానికి ఫస్ట్ సారి శాసనసభ్యులు అయిన తర్వాత వేమిరెడ్డి దంపతులు ఆయన ఎంపీగా, ఏమి ఎమ్మెల్యేగా కూడా ఈ యొక్క మహానాడులో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. ఏదైతే టీడీపీ సిద్ధాంతం, క్రమశిక్షణకు కూడా ఒక మారుపేరు. ఈరోజు మహానాడుకు సంబంధించినటువంటి ప్రాంగణంలో అనేక కార్యక్రమాలు చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉందని చెప్పి ఒకవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు శాసనసభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఇటు మహానాడు కార్యక్రమం గురించి కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఓట్ టు యు.